కానీ క్రైస్తవుడిగా మారితే మళ్ళీ నేను బైబిల్ని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ఒక హిందువుగా ఉన్నప్పుడు బైబిల్ని ప్రశ్నిస్తుంటే మీరు తప్పుపడుతున్నారు. కానీ ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత నేను మళ్ళీ బైబిల్ని ప్రశ్నించడం మొదలు పెడితే మీరు నన్ను ఆపలేరు. క్రైస్తవుడు అంటే ఏంటి? మీరు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేవాడు కాదు కదా. బైబిల్ని చదవాలి. అప్పుడు ఇంకా ఎక్కువ ఆసక్తితో ప్రశ్నిస్తా. ఇప్పుడు ఇంకా బైబిల్లో నాకు అసమంజసం అనిపించిన విషయాలన్నీ ఒక క్రైస్తవుడిగా మళ్ళీ ప్రశ్నించడం మొదలు పెడతా. మళ్ళీ రాద్ధాంతమే మీకు. కాబట్టి మీకు మొదటి కండిషన్ చాలా శ్రేయస్కరం. ఏమిటి? ఈ పుస్తకం తప్పు అయితే క్రైస్తవులకు క్షమాపణ చెప్పేసి బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడను అనేది మీకు చాలా శ్రేయస్కరం. ఇందులో నీకు లైఫ్ రిస్కే ఉంది. నీకు చాలా మంచి అడ్వాంటేజ్ కదా ఇది. ఈ పుస్తకం నేను చాలా ఈజీగా కొట్టిపారేస్తాను, చాలా తేలిగ్గా బైబిల్కి విరోధం అని చెప్పి రుజువు చేసేస్తానని చెప్తున్నావు. అంత నమ్మకం ఉన్నప్పుడు నీకు ఇంక ఇందులో లైఫ్ రిస్కే ఉంది. ఒక దెబ్బతో కరుణాకర్ నోరు మూయించేశాడు, మళ్ళీ బైబిల్ గురించి మాట్లాడకుండా చేసేసాడు అని ఒక